Hi guys, welcome to my channel. Please like and share, subscribe my channel if you like my videos. It's boost of to me a new YouTube channel person. Please ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇప్పుడు వీడియోలోకి వద్దాం. వీడియో ఏంటంటే ఇవి ఎగ్ ట్రేస్ ఉంటాయి కదండి, మార్కెట్లో మనం ఎగ్ తీసుకున్నప్పుడు ఈ ట్రేస్లో పెట్టిస్తారు. ఇవి ఎలా తయారవుతాయి అన్నది ఈ వీడియోలో ఉంటుంది. ఇక్కడ చూపిస్తుంది ఇదంతా రా మెటీరియల్, అంటే పేపర్ మిల్ నుంచి ఇలా పేపర్ కట్టింగ్స్ ఇలాంటివి ఏవి వచ్చినా వీళ్ళు దాన్ని రీమోడిఫికేషన్ చేసి ఈ ఎగ్ ట్రేస్ అన్నవి పేపర్ ట్రేస్ తయారు చేస్తున్నారు అనమాట. జీరో వేస్టేజ్, మంచి ఐడియా కదా. ఇది మాకు తెలిసిన వాళ్ళు ఒకరిది, సో మీకు తెలిస్తే బాగుంటుంది కదా అని నేను వీడియో తీసా. చూడండి, ఈ వేస్టేజ్ ఉంది కదా, అదంతా ఇక్కడ వాటర్ అన్నది మిక్సీలో తిరుగుతూ రన్ అవుతూ ఉంటుంది వాటర్. ఆ వాటర్లో ఈ వేస్టేజ్, పేపర్ మిల్ నుంచి వచ్చిన వేస్టేజ్, ఇలాంటి పేపర్ సంబంధించి ఏదైనా ఓన్లీ పేపర్ వేస్టేజ్ మాత్రమే అందులో వేస్తున్నారు. అది ఇక్కడ రన్ అయ్యి పక్కన ఇంకో మిషన్లోకి వెళ్తున్నాయి. అక్కడ కూడా అది ఒక రాడ్ లాగా, అంటే ఒక మిక్సీలా ఉంది, పెద్ద సైజు మిక్సీ. అందులో రుబ్బి కింద టబ్స్లోకి వెళ్తుంది అనమాట. కింద టబ్స్లోకి వెళ్ళిన అక్కడ వాళ్ళు మోల్డ్స్ ఉన్నాయి. ఈ ఎగ్షెల్స్ కాదు, గుడ్లు పెట్టుకునే అట్టలు ఉంటాయి, పేపర్ అట్టలు. ఆ అట్టలలాగా మోల్డ్స్ ఉన్నాయి. ఇది తాతయ్య గారు చూస్తున్నారు. ఆ మోల్డ్స్లో రెండు చొప్పున వాళ్ళు తీస్తున్నారు అనమాట. ట్రేస్లో తీసి కొంచెం ఆరాక బయట, కొంచెం ఆరాక అంటే ఫుల్ అయ్యాక, మొత్తం ట్రే ఫుల్ అయ్యాక, అక్కడ ఉన్న ఫుల్ అయ్యాక అది తీసుకెళ్ళి బయట ఆరబెడుతున్నారు అనమాట. ఇది ఒక స్మాల్ ఫ్యాక్టరీ. చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. పెట్టుబడి పెద్దగా అవసరం లేదనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. మీకు కావాలంటే నేను కనుక్కొని చెప్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను కనుక్కొని మీకు ఫుల్ డీటెయిల్స్తో ఇంకో వీడియో చేసి పెడతాను. ప్రెజెంట్ అయితే నేను జస్ట్ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. అందులో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపించినా ఏదైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎంతకంటే మాట్లాడితే లాంగ్ అయిపోతుంది, ఇక్కడ నుంచి మ్యూజిక్ వస్తుంది. వీడియో చూడండి. ఓకే, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. చూసారు కదండి, ఇవన్నీ ఆరిన తర్వాత ప్యాక్ చేసి షాప్స్కి వాటికి రీసేల్గా పంపుతారు అన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇందులోంచి కూడా కొంచెం వేస్టేజ్ వస్తుంది. అంటే పేపర్ ప్లేట్స్లో ప్లాస్టిక్ అది వస్తుంది కదా, ఆ వేస్టేజ్ బెల్లం తయారు చేసే వాళ్ళకి వెళ్తుందంట, వాళ్ళు యూజ్ చేస్తారు.